నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని సంచలన ఆరోపణలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈఎస్ఐలో ఉద్యోగానికి 10 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని వంగా గీతపై మండిపాటు. రాష్ట్ర ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ జిల్లా కలెక్టర్ భక్షకులుగా మారి భూములను కబ్జా చేయడం దారుణమంటూ మండిపడిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన భూ బాధితులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన నాయకుడు మాన్యాల శ్రీనివాసరావు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు లేవని నారాయణ తేల్చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే పరిస్థితిలో ఉందన్నారు. అధికారులను నమ్మించేందుకు విశాఖలో ప్రమాణ స్వీకారం అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నం హోటల్స్ గదులు ముందస్తు బుకింగ్తో నిండిపోయాయని వార్తలు వస్తున్నాయన్న నారాయణ తాను హోటల్స్కు ఫోన్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలిందన్నారు. కౌంటింగ్ గురించి కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, ఇవన్నీ చూస్తే వైసీపీ ఓడిపోతోందని తెలుస్తుందన్నారు. అలాగే కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో రాకపోతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని నారాయణ సూచించారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారని చెప్పిన నారాయణ వైఎస్ జగన్ ఆయన పట్ల రాజకీయ కక్షతో వ్యవహరించారన్నారు. పోస్టింగ్ ఇవ్వకుండా డ్యూటీలోకి తీసుకోకుండా వేధింపులు గురి చేశారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాగే రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారన్న నారాయణ ఈ విషయంలో జగన్ను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని సూచించారు. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పిన, క్యాట్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కక్షని ఏబీ వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజైనా సరే మీరు పునఃపరిశీలించి ఏబీ వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది, ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేస్తున్నారు. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబీ వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది, సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేటు ఒక వివాదం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిలో నడిపించాడు, ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్ని మార్పులు తీసుకోవడం మనకేం అభ్యంతరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో కాబాలని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకొని ఒక కక్ష సాధింపులు, రివర్స్ గేర్ నడిపించాడు. రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప కక్షలు ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండేది. ఆయన మళ్ళీ ఇంకోసారి ఎన్నికయ్యేవాడు. అసలు ఇప్పుడు ఎన్నికవుతారు లేదు, క్వశ్చన్ మాత్రం ఉన్నది వేరు. ఆయన నెగిటివ్ యాంగిల్ కరెక్ట్ కాదు. జగన్ చూసి నేర్చుకో రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నెగిటివ్ యాంగిల్లో ఉండబాకు. ఏది కేసీఆర్ చేసేది అంత రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నేనైతే నువ్వే చెత్త వేసుకుంటావు. ఒకటి మాత్రం మేము కూడా హర్షిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు. మన కవి పేరేంటి,
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లడ్డూ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతకుముందు ఆలయం వద్దకు వచ్చిన హోంమంత్రి అమిత్ షాకు మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియాపైన కూడా ఆంక్షలు విధించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక గురువారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రాత్రి తిరుమలలోని బకుళమాత అతిథి భవనంలో బస చేశారు. ఇవాళ 12 గంటల అనంతరం తిరుమల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. రాయచోటి కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఓట్ల లెక్కింపుపై రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల కౌంటింగ్ సిబ్బందికి మాక్ కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లీలారాణి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు కౌంటింగ్ సిబ్బంది అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని, ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకుని పనిచేయరాదన్నారు. ఓట్ల లెక్కింపులో ఏదైనా అనుమానాలుంటే ఇక్కడే డౌట్ క్లియర్ చేసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులకు కేటాయించిన సిబ్బంది అందరూ జూన్ 4వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకోవాలన్నారు. చూడండి, ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ నెంబర్ వస్తుంది, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నామినేషన్ టీమ్ ప్రతి కౌంటర్ కి కూడా కౌంటింగ్ సూపర్వైజర్ ఒక 2 సెట్స్ ఇస్తారు. ఒక్కొక్క రౌండ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇచ్చేసేయాలి. అక్కడ మనం ప్రధానంగా చేయవలసింది మన టేబుల్ కి 17C అండ్ 8C మాత్రమే కట్ చేయాలి. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్గా ఉండడమే ఒక అదృష్టమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాతుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ సిటీ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు భారీ కేక్ కట్ చేసి అనంతరం అన్న సంతర్పణ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాతుపల్లి హాజరై ఆ కేక్ను అభిమానులకు తినిపించారు. తొలుత వాతుపల్లిని సత్కరించి దివంగత కృష్ణను తామంతా వాతుపల్లిలో చూసుకుంటున్నామని కృష్ణ అభిమానులు వెల్లడించారు. అనంతరం వాతుపల్లి మాట్లాడుతూ కృష్ణ అభిమానుల కోరిక మేరకు విశాఖలో 2 చోట్ల సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలు కూడా అడ్డొచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణం తీర్చుకుంటామన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన కృష్ణ సినిమాను చూస్తూనే తాను పెరిగానని, తన ప్రతి విజయానికి ఇన్స్పిరేషన్ కృష్ణేనని, అటువంటి మహనీయుడు నోటి వెంట వాతుపల్లి ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకోవాలని పిలుపునివ్వడం తన అదృష్టంగా భావించారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 81వ జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ సరస్వతి పార్క్ దగ్గర పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎయిర్ ఫోర్స్, ఒక నేవీలో చెయ్యాలని బాక్సింగ్ నేర్చుకొని ఇలాంటివి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేను కృష్ణ గారి సినిమాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ పడ్డా. ఆ తర్వాత నాకు ఫ్యాన్స్తో విడదీయరాని సంబంధం ఉంది. మాకు కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించండి అని చెప్పేసి స్వయంగా అతని నోటితోటి చెప్పిన మహానుభావుడు కృష్ణ గారు. మమ్మల్ని వెన్ను తట్టుతూ ముందుకు నడిపిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు 81వ జయంతి అంగరంగ వైభవంగా ఇక్కడ సరస్వతి పార్క్ దగ్గర జరుపుకోవడం మాకు అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఆయన లేని లోటు కాకుండా ఉన్నాడనుకునే పండగ వాతావరణం చూస్తుంటే మాకు ఎంతో కనువిప్పుగా, ఎంతో ఆనందంగా ఉంది. ఈయన ఇలాంటి సందర్భంలో ఆయన మా కళ్ళ ముందు లేడని మాకు దుఃఖం వచ్చినా ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అదే అభిమాన రూపంలో వాసుపల్లి గణేష్ కుమార్ మాకు కింద నుంచి ఆశీర్వదిస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ కృష్ణ చూసుకున్నట్టే ఈరోజు నా మనసాలకు ఉంది. ఈ 81వ పుట్టినరోజు కాదు, ఇంకో 50 సంవత్సరాలు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు చొప్పున వంగా గీత తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని నిలదీశారు.
ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. సుమారు 30 మంది దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కలెక్ట్ చేస్తారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ చేయిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికల ఫలితాలకు ముందే పిఠాపురంలో పొలిటికల్ హీట్ పెరిగినట్లయింది. ఎన్నికల ప్రచార సమయంలో విమర్శలు, ఆరోపణల పర్వం జోరుగా సాగా ఫలితాలకు ముందు వంగా గీతపై వర్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంటు పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీతక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. ప్రతిరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవమని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ పివి ముకుందరావు పిలుపునిచ్చారు. ఎంవిపి కాలనీలోని సమతా కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడాల్సిన బాధ్యత మానవాళిది అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రచారం మన భూమి అనే అంశంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేపథ్యం భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొందన్నారు. ఈ ఏడాది నినాదం మా భూమి మన భవిష్యత్తు, మేము మా తరం భూమి పునరుద్ధరణ అని వివరించారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచే విధంగా చైతన్యవంతులు చేయాలని కోరారు. విశాఖపట్నం మహానగరాన్ని ఒక సామాజిక వనంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఔషధ మొక్కలు పరిశీలించారు. Today I am there before you to just give my opinion regarding the World Environmental Day, which I feel is the need of the hour. And this is not related to only one person, this is related to every living creature on the earth. So World Environment Day ante only మనం ఏదో చెట్లు నాటేసి అది చేస్తాం కాకుండా it is related to all what you call as even the living animals, insects, everything, all these things come under, which is a part of what you call as an environment. నేనైతే మాత్రం సేవ్ ఎన్వైర్న్మెంట్ ఎలా చేస్తారు? ఫస్ట్ వీ హ్యావ్ టు ప్లాన్ ద ప్లాన్స్. నెక్స్ట్ మొక్కలు పెంచడమే కాదు, వాటిని ఆరోగ్యంగా కూడా పెంచాలి. అవి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలా ఆరోగ్యంగా ఉంటాం? ఆకుకూరలు తింటూ, నెక్స్ట్ ప్రాపర్గా ప్రకృతి ఇచ్చిన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ పీల్చుకుంటూ హ్యాపీగా ఉండాలి. అవే కాకుండా రోజు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యమే మహాభాగ్యం. పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. పర్యావరణాన్ని బాగుండడం కోసం చాలా చేయాలని అనుకుంటాం. అయితే ఇది పెద్ద విషయంగా ట్రీట్ చేయకుండా మన అందరి చేతిలోనూ ఉన్న విషయంగా మనం భావిస్తే ఇది చాలా సులభంగానే మనం మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు పొల్యూషన్ని.
చిన్న చిన్న మనకున్న చిన్న సోర్సెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అందరికీ తెలుసు, పర్యావరణాన్ని ఆటోమేటిక్గా బాగు చేయాలి అంటే దానికి మొక్కల సహాయం చాలా వరకు అవసరం. అలాగే ఇప్పుడు నాసా కూడా కొన్ని ప్లాంట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సో కొన్ని రకాల మొక్కలు పొల్యూషన్ని కూడా క్లియర్ చేయగలుగుతాయి. అంటే మనం క్లోజ్డ్ రూమ్లో వాటిని పెంచుకున్నా కూడా అవి టాక్సిక్ గ్యాసెస్ని కూడా రిమూవ్ చేయగలిగే కేపబిలిటీ ఆ ప్లాంట్స్కి ఉంటుంది. ప్రమాదాన్ని నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ను కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామని, వాహనాల నియంత్రణ, అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారన్నారు. 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి వెహికల్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్ విధులు నిర్వహిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని అన్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఉన్న సిఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి పకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథ్, అన్యపు నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, కెర్రం నాయుడు, శ్రీనివాస్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్ లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పని చేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో, రోడ్ యూజర్స్ తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ డైమండ్ పార్క్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో గల సంగం శరత్ థియేటర్ దగ్గర గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేసి అభిమానులకు, ప్రజలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని, ఇంతటి గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టిన కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటగా విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు అసోసియేషన్ వారి కూటమికి తమ మద్దతు తెలియజేశారని, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తామందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాన్యాల శ్రీనివాస్, జోరేగల గణేష్, నొన్న కృష్ణ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మహేష్ బాబు కృష్ణ సిటీ వైడ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో, మా తమ్ముడు మధ్య రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదానం జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కృష్ణ గారే. మంచికి, మానవత్వానికి మారుపేరు. జయంతిని పురస్కరించుకొని ఇక సంగం సబ్ థియేటర్ ద్వారా మరి రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ అందరికీ ఇక్కడ భోజనాలు, బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని, అలాగే మరి నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషదాయకం. మరి ప్రత్యేకమైన విషయం ఏంటంటే మరి కృష్ణ గారు అనేసరికి కలర్ కానీ, స్కోప్ కానీ, అలాగనే మరి జేమ్స్ బాండ్ పిక్చర్స్ కానీ, కౌబాయ్ పిక్చర్స్ కానీ, లేదంటే మరి ఆయన మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు తీసుకొచ్చి ఈ దేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక నిర్మాతగా కానీ, నటుగా కానీ మంచి వ్యక్తి. గుండె జబ్బులు, మధుమేహం నివారణ అంశంపై ఉక్కు నగరం ఏఎంటీ జెడ్ క్యాంపస్లో గల కన్వెన్షన్ సెంటర్లో మాధవ్ పాక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. మాధవ్ పాక్ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురుదత్త అమీన్ గుండె జబ్బులు, మధుమేహం నివారణలో
ఆయుర్వేదం చికిత్స ప్రభావం అంశంపై మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో 17.9 మిలియన్ CVD మరణాలు సంభవిస్తున్నాయన్నారు. తీవ్ర ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల చేత గుండె వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. ముంబైలో మాధవ్ బాగ్ ఆసుపత్రిలో ఏటా 3 లక్షల మందికి చికిత్స చేస్తున్నామన్నారు. దేశంలో 330 క్లినిక్స్ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆయుర్వేదం చికిత్సలో డైట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గుండెను బ్లాకేజెస్ నుంచి రక్షించుకోవాలని కోరారు. పంచకర్మ చికిత్సతో గుండె జబ్బుల రోగులకు మేలు జరుగుతుందన్నారు. యోగా, ధ్యానం, ఏరోబిక్, వ్యాయామం, ప్రాణాయామంతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ప్రస్తుతం యాప్ ఆధారిత డిజిటల్ వ్యాయామం అందుబాటులో ఉందన్నారు. ఆయుర్వేద వైద్యంతో గుండె జబ్బులు గణనీయంగా నివారణ సాధ్యమవుతుందన్నారు. అలాగే మధుమేహం వ్యాధి కూడా నయమవుతుందని తెలిపారు. డాక్టర్ రఘురామ చక్రవర్తి మాట్లాడుతూ ఉక్కు నగరం సెక్టార్ 1 AMT జెడ్ క్యాంపస్లో 6 నెలల క్రితం ఆసుపత్రి స్థాపించామని గుర్తు చేశారు. ఇక్కడ ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడైనా కనీసం 20 మంది ఉంటే ఉచిత వైద్య శిబిరం కోసం తమ సిబ్బందిని 7021807630 నెంబర్కి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు త్రివేది, అర్జున్, మహేష్, అనురాధ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన దళిత బీసీల చేతుల్లో ఉన్న అసైన్ భూములకు కస్టోడియన్గా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వారికి రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ మల్లికార్జున భక్షకులుగా మారి భూముల కబ్జా చేయడం దారుణమని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. విశాఖలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్తో భీమిలి మండలం తూడిం, అన్నవరం గ్రామాలకు చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ అసైన్ భూములను కాపాడాల్సిన కీలకమైన పదవుల్లో ఉన్న IASలు ఇలా దారుణానికి ఒడిగట్టడం దేశ చరిత్రలోనే మొదటిసారని, వెంటనే వీళ్ళిద్దరినీ సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం యాక్టివ్గా ఉన్న సమయంలోనే జవహర్ రెడ్డి, మల్లికార్జున్లు బరితెగించి ఇన్ని అక్రమాలు చేస్తున్నారంటే అంతకుముందు ఇంకెన్ని చేశారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీరిని సర్వీస్ నుంచి తొలగించి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు మే 20వ తేదీన తాము సాగు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి పరిశీలించిన తర్వాత ఆయన బినామీ త్రిలోక్ రౌడీలతో వచ్చి భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రయత్నం చేశారని, తమకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆయన బినామీ త్రిలోక్ జిల్లా కలెక్టర్ మల్లికార్జునుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో అన్నవరం, తూడెం బాధిత రైతులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీను పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద చేసి ప్రలోభ పెట్టి దోచుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళకి ముందస్తుగా రైతులు అగ్రిమెంట్లు చేయించుకున్నారో జీవో 596 రాక మునిపే ఒక కుట్రలో భాగంగా వీళ్ళు దోచుకున్నటువంటి భూములకి అమాయక రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాటికే ప్రీవాల్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ని ఆదేశించి దఫదఫాలుగా ఇస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజల వెలుగులో తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ KS జవహర్ రెడ్డి గారు, ఆయన కుమారుడి యొక్క బినామీలు ఎవరైతే మొట్టమొదటి చెప్తున్నామో త్రిలోక్ అనేటువంటి కీలక సూత్రధారి ఒక బ్రోకర్గా వ్యవహరిస్తూ ఏ విధంగా ఈ భూముల్ని కొట్టేసి రిజిస్ట్రేషన్ వాళ్ళ బినామీలకు ఏ విధంగా అయితే చేయిస్తున్నారో వాస్తవాల్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ల ద్వారాగా, సర్వే నెంబర్లతో, గ్రామాల పేర్లతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలను కూడా చెప్పన్నాం. ఇప్పటికీ కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, స్వచ్ఛంద దళిత సంఘాలు, రిటైర్డ్ IAS ఆఫీసర్లు అందరూ కూడా ముక్త కంఠంతో గవర్నర్ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అందరికీ కూడా ఫిర్యాదు చేశారు. పేద దళిత భూముల్ని, బడుగు బలైన వర్గాలు చెందినటువంటి రైతుల భూముల్ని, అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కొని దోచుకొని గుంజుకుంటున్నారని. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి భోగాపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం తూడెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ తూడెం గ్రామస్తులకి అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళ 40 ఏళ్ళ పైగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఫలసాయం అనిపిస్తున్నటువంటి సర్వే నెంబర్ 101 అలాగే అనేక సర్వే నెంబర్ ఉన్నటువంటి ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ KS జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు
జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చి నిన్న ఈ అమాయక రైతుల యొక్క పొలాల్లో పోలు పాతేటువంటి కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. ఇదే రైతులు ప్రాణాలు పోయినా మా భూములు మేము కాపాడుకుంటాం, మా భూములు మేము సాగు చేసుకుంటాం, ఈ ఫలసాయం మీద మేము మా కుటుంబ సభ్యులు మేము ఆధారపడి జీవిస్తున్నాము, మా భూములు మేము ఇవ్వమని చెప్పి ప్రాణాలు తెగించి నిన్న పోరాడినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఎంత దారుణం అంటే డర్టీ ఫెలో సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. జి భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలై విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా హీరో శాంతి చంద్ర, ఇతర నటులు సిమ్రిధి బటీజా, నితీషా, రంగ్వాలా, దీపికా సింగ్, పొట్టిమూర్తి మద్దెలపాలెం సిఎంఆర్ సెంటర్లో జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ చిత్ర ప్రమోషన్ కోసం విశాఖ వచ్చాం, డోటిఫలో బ్రాండ్ చేశానని చిత్రంలో డైలాగ్ చెప్పారు. అన్ని పాత్రలు అలరిస్తాయన్నారు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉందని చెప్పారు. మాఫియా డాన్ తండ్రి పాత్రలు చేశారన్నారు. ఒక రకంగా ఆయన ఈ చిత్రం హీరో అన్నారు. హీరో మాఫియా మెడల్ ఎలా ఉంచాడు అన్నది సినిమాలో చూడాలన్నారు. విశాఖ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా తీశామన్నారు. దర్శకుడు ఆడారి మూర్తిసాయి మాట్లాడుతూ చిత్రం టైటిల్కి హీరో పూర్తి న్యాయం చేశారన్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తీశామన్నారు. చిత్రం టైటిల్ ఎందుకు డర్టీ ఫెలో పెట్టామో చిత్రం చూస్తేనే అర్థమవుతుందన్నారు. సిఎంఆర్ సంస్థల అధినేత మావోరి వెంకటరమణ మాట్లాడుతూ డర్టీ ఫెలో సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. మద్దెలపాలెం సెంట్రల్ ఐనాక్స్ థియేటర్లో డర్టీ ఫెలో మూవీ ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అధికారులు మధు, హరిమోహన్, ఫన్ జోన్ చందు, బుజ్జి, హరిమోహన్, కస్టమ్స్ ఆఫీసర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మూవీతో జర్నీ చేసి మొన్న 24th May రిలీజ్ చేసాం. ఈ మూవీలో నాకు బాగా సపోర్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్స్లో ఇద్దరు ఈరోజు వచ్చారు వైజాగ్ కోసం. సిమ్రితి బతీజావాన్, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021, అండ్ అలాగే దీపికా సింగ్, షీస్ ఫ్రమ్ US. నికిషాని ఈరోజు రాలేకపోయింది తను. ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆడార్ మూర్తిసాయి గారు అనే డైరెక్టర్ గారు, ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా చేశాను. మీరు అందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని. దీపికా, అందరికీ నమస్కారం and Telugu little, so please forget me for that. This is my first movie, so please appreciate our work and promote us for the next entertainment. We can do something for you, and thank you for coming and thank you for watching our movie. Thank you. అందరికీ నమస్కారం everyone. అందరికీ నమస్కారం Vizag. I love Vizag. Please come watch our film Dirty Fellow. थोड़ा नीचे कर दो ना, कर दो. గొప్ప మానవతావాది, మంచి మహామనిషి, దర్శక నిర్మాత, అందరి అభిమాన హీరో కట్టంలేని కృష్ణ జయంతి సందర్భంగా 29వ వార్డు జిల్లా పరిషత్ దరి అమెరికన్ ఓల్డేజ్ హోమ్లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు జనసేన నాయకులు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి ఓల్డేజ్ హోమ్లో గల వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సుమారు 350కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారని, తెలుగు చలనచిత్ర రంగ పరిశ్రమను, ఆయన కుటుంబ సభ్యులను మనం అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోవడమే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన గుర్తులు పదిలంగానే ఉంటాయని అన్నారు. మహనీయుని స్ఫూర్తిని మన భావితరాలకు తెలియజేసే విధంగా ప్రతి ఏడాది ఘనంగా ఆయన జయంతి పద్ధతి కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు, ఆయన అభిమానులు అందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారు. ఒక సినీ హీరోగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉంది. అటు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నారు. ఒక ధైర్యవంతుడిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా స్పందించే కుటుంబం కృష్ణ గారి కుటుంబం. కృష్ణ గారికి అంత మంచి పేరు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది. ఆయన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని సంచలన ఆరోపణలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈఎస్ఐలో ఉద్యోగానికి 10 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని వంగా గీతపై మండిపాటు. రాష్ట్ర ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ జిల్లా కలెక్టర్ భక్షకులుగా మారి భూములను కబ్జా చేయడం దారుణమంటూ మండిపడిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన భూ బాధితులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన నాయకుడు మాన్యాల శ్రీనివాసరావు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.